అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మన గురించి ఎంఎస్ఎంఈ బిజినెస్ అంటే ఏంటి, బిజినెస్ ఎన్ని రకాలు, బిజినెస్ లో ఉండే రిస్క్లు, అసలు బిజినెస్ లో ఎన్ని మన స్కీమ్స్ ఉన్నవి అంటే మనం స్పెషల్ కేటగిరీ దివ్యాంగులమైన మన ఒక జాతి, మన ఒక వర్గం ఈ సొసైటీలో ఈ గవర్నమెంట్ తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున, అదేవిధంగా మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ తరఫున మనకు ఉండే స్కీమ్స్ ఏంది, మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంది, మనము ఒక స్కీమ్ కానీ ఒక బిజినెస్ చేయాలంటే దానికి డిపిఆర్ ఎట్లా రాయాలి, అప్రూవల్స్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా దాంట్లో ఉండే లోటుపాట్లు ఏంటి, దాన్ని ఎట్లా అధిగమించాలని మనం ఇలా సదస్సు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ సదస్సు పెట్టుకోవడానికి మనకు తోడ్పడిన ఎన్ఎస్డిఈ నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ కి మరియు మన సభకి మన విన్నపాన్ని విన్నవించుకొని మన విన్నపాన్ని విని మన గురించి వాళ్ళు విలువైన సమయాన్ని వెచ్చించి ఈ సభకు వచ్చి నందుకు ప్రతి ఒక్కరికి అఖిలత మహారాజులకి, ఎన్డీఎం సార్ గారికి, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ సార్కి, మన ఎన్ఎస్డి సార్ గారికి అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మీకు ఎంఎస్ఎంఈ మీద అవగాహన, ఒక బిజినెస్ అనే, అదేవిధంగా గవర్నమెంట్ అనేది మనకు ఒక ఇన్కల్కేట్ చేయాలి. ఒక బిజినెస్ అనే ఒక వాతావరణం, ఒక ఇంక్లూజివ్ వాతావరణం. ఒక వికలాంగులం అంటే మనం దేనికి తీసుకోము, మనము ఈ జీడిపిలో భాగస్వాములు కావాలి, ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. దానికి మన బిజినెస్ లో కూడా మన పాలు పంచుకోవడానికి, బిజినెస్ లో కూడా మన అంతేదో చూపించుకోవడానికి ఈ అవకాశాన్ని ఈ సభలో మన ఈ సదస్సు ద్వారా మీకు ఇన్పుట్స్ అందుతాయి. మీరు చక్కగా విని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ లో అడగవచ్చు. అదేవిధంగా ఇంకా మీకు ఫర్దర్ గా బిజినెస్ లోన్ కాకుండా మీకు చాలా ఎలా అంటే ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటున్నారంటే ఇప్పుడే లోన్లు ఇస్తారేమో అని అనుకుంటున్నారు. ఏంటంటే లోన్ మీద అవగాహన, అసలు బిజినెస్ అంటే ఏంది, ఆ బిజినెస్ ఉండే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏంది, దాంట్లో ఉండే రిస్క్లు ఏంది, మనం ఒక లోన్ ఒక బ్యాంక్ మేనేజర్కి ఎట్లా అప్రోచ్ కావాలని మనకు ఇప్పుడు వివరిస్తారు. చక్కగా విని విన్నవించుకుంటారని ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ ఎల్టీఎం గారికి, హైదరాబాద్ ఏసీ జీఎం గారికి, ఎంఎస్ఎంఈ ఏడి గారి, ఎన్సీ సిఎస్ డైరెక్టర్, అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ ఏజ్ 18 అబౌవ్ నుంచి నియర్ బై 45-50 వరకు ఉన్నారు సార్. స్మాల్ థింగ్ ఇక్కడే పెద్దగా మనకు అనుభవపడాల్సిందేం లేదు. గత 10 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లోన్స్ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. మనందరికీ తెలిసి 50,000 ఉంటుంది. దళిత బంధు వచ్చిన తర్వాత పెరిగితే అది కార్పొరేషన్ చేయడం, ఇక్కడ డిజబుల్డ్ కార్పొరేషన్ నుంచి ఏంటంటే కొంచెంపాటు ఏడి గారు కూడా డిజబుల్ రిఫర్ చేయడం ఏంటంటే మండలానికి ఒక 3 యూనిట్లు 5 యూనిట్లు రావడం వల్ల ఒక 50 మంది బెనిఫిషరీస్, 100 మంది బెనిఫిషరీస్ ఉంటే వాళ్ళు 3 నలుగురికి వస్తుంది. అది కూడా 50,000 సబ్సిడీ ఏంటంటే వెజిటబుల్ బిజినెస్, ఫిఫ్టీ బిజినెస్. అప్పుడే గంగాధరరావు గారు వచ్చారు, మన విఆర్సీ డైరెక్టర్, రిటైర్డ్ సార్. వెరీ జీనియస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. అండ్ ఆల్సో 20 years బ్యాక్ సారాధ్వర్యంలోనే పెట్టినాము ఇలాంటి మీటింగ్. సో అటువంటి పరిస్థితుల్లో ఈ మీటింగ్ కండక్ట్ చేసినాం సార్. దయచేసి ఇది ఎక్కడ ఉందంటే జాబ్ రెస్పాన్సిబిలిటీతో పాటు కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది సార్ ఇందులో. ఎందుకంటే మనం ఒక బ్యాంకర్ని కానీ, సబ్సిడీ ఏజెన్సీని కానీ, లేదంటే సర్వీస్ ఏజెన్సీని కానీ క్లెయిమ్ చేయాలనే ఉద్దేశం డిజేబుల్డ్ ఉండదు. కానీ డిజేబుల్డ్ అప్రోచింగ్ క్రైటీరియా కావచ్చు, ప్రపోజల్ సబ్మిషన్ క్రైటీరియా కావచ్చు, ఉండే బ్యారియర్స్ వచ్చే నేను చెప్పిన ఈ సర్వీస్ ఏజెన్సీ కావచ్చు, సబ్సిడీ ఏజెన్సీ కావచ్చు,
లేదా బ్యాంకర్ సైడ్ నుంచి కావచ్చు, ఏదైతే ప్రాపర్ రిప్రజెంటేషన్ మనం ఇచ్చేదాన్ని బట్టి అఫెక్షన్ కన్సర్న్ ఇచ్చేదాన్ని బట్టి బెనిఫిట్స్ కూడా కాస్త ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ఏబుల్ పాడెడ్ అయితే అతను ఇండివిజువల్గా చేసుకోగలరు. పర్సన్ విత్ డిజబిలిటీస్ ఫ్యామిలీ మీద డిపెండ్ అవుతాడు, బ్రదర్ మీద వెల్ఫేర్ మీద డిపెండ్ సబ్మిట్ చేసుకోవాలి. సో ఇంటే అతను ల్యాక్స్ తోని అప్రోచ్ అయినా ప్రాపర్గా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చేయకుండా మాత్రాన అతను సఫలమైపోతుందో ఈ ప్రొవైడర్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో మీ వాళ్ళు అడిగితే కదా మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము. ఈ క్రమంలోనే సార్ 20 years బ్యాక్ మేము ఏం చేస్తామంటే సేమ్ ఇదే 15 మీటింగ్ అరేంజ్ చేసి అదొక 2-3 years కంటిన్యూన్స్ అనమాట. ఒక ఫార్మర్ అనుకోండి, ఇన్ఫార్మర్ అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ఏజెన్సీ నేవర్ క్రియేటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్గనైజేషన్. నేను ఆ మీద డిఫరెంట్ టైప్ నుంచి ప్రెసిడెంట్ నుంచి అనుకోండి ఇదే ప్లాట్ఫామ్ అని పెట్టాము. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ డిఆర్సీ అనే వాళ్ళ అప్పుడు ఇప్పుడు రిటైర్ అయిన డైరెక్టర్ గారు అప్పుడు ఎన్నుకుంటారు. సో అది చేసి ఎంఎస్ఎంఈ నుంచి కావచ్చు, మన డిస్ట్రిక్ట్ ఇంజనీర్స్ నుంచి కావచ్చు, ఎన్డీఎం నుంచి కావచ్చు, వీళ్ళు నామినేసి ఉండేవాళ్ళు. మేము ఏం చేసినామంటే ఇప్పుడు ఇంతమంది అప్లికేషన్స్ వచ్చినాయి కదా, సో ఈ కంటిన్యూగా ఇప్పుడు రాను కూడా అప్లై చేస్తారు, ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పటి వరకు లోన్ వచ్చిందా, లేకపోతే రాకపోతే రాలేదు, రావాలంటే ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ ఫిల్ చేయడానికి ఏమని అంటే అప్పుడు మేము వీక్లీ వన్స్ అనుకున్నాం, కానీ అట్లీస్ట్ మంత్లీ వన్స్ లెక్క మనం టైం పెట్టుకొని ఈ స్టూడెంట్స్ ఈ అప్లికేషన్కు 50,000 కావచ్చు, ఎంఎస్ఎంఈ అయితే ఇండిపెండెన్స్ 50 lakhs వన్స్ యూనిట్ ఒకటి. సో 1 lakh, 2 lakh, 5 lakh, 10 ఎంత ఉంటుందో అప్లికేషన్ మేము ఇక్కడే స్క్రూటినీ చేసి గంగారాం గారు కూడా ఇది మొన్న చెప్పారు. మేమంతా ఉండి చేయడం వల్ల బ్యాంకర్కి ఈజీ అవుతుంది. అంటే మేము ఈ అప్రోచ్ ఈ వెజిటబుల్ షాప్ సార్, లేకపోతే సెంటరింగ్ వర్క్, లేకపోతే కాఫీ షాపు, లేకపోతే ఇంకో షాపు, ఇంత 5 లక్షల యూనిట్ ఉంది, టెంట్ హౌస్ కానీ ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ రిక్వైర్మెంట్ మేమే చేయడం వల్ల నెంబర్ ఆఫ్ యూనిట్స్ శాంక్షన్ చేయించగలిగినాం. వాళ్ళు సక్సెస్ కూడా అయిపోయింది 20 years బ్యాక్. సో ఆ ప్రయత్నం ఇక్కడ చేద్దామని మన బెనిఫిషరీస్ సైడ్ నుంచి కూడా మీరు అప్లై చేసిన వాళ్ళు కానీ, చేయాలనుకున్న వాళ్ళు కానీ, ఇది చేయాలనుకున్నామంటే ఏదైనా సారోళ్ళని అడగవచ్చు, వేరే అప్పబడేది సారోళ్ళు కూడా మనకు మేలు చేద్దామనే ప్రయత్నంలోనే ఇక్కడ మనం ఇది కావడం జరిగింది. ఇదేమి పొలిటికల్ మీటింగ్ అని కాదు, లేకపోతే ఇక్కడ మీటింగ్ అని పెట్టి ఏదో మీటింగ్ చేయించినామని అనుకునేది కాదు. మనం ప్రయత్నం చేస్తే కొంతమంది ముందుకెళ్తాం, సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఎకనామికల్ రిహాబిలిటేషన్ ఇది, మనం ఏదో పెన్షన్ మీద డిపెండ్ అవ్వడం కాదు. నిజానికి గవర్నమెంట్ అవకాశం ఇస్తే మనం ట్యాక్స్ పేర్గా మారాలని పెద్దగా కాదు. దయచేసి మన గెస్టులు చెప్పింది జాగ్రత్తగా అయితే మన డౌట్ని వీళ్ళ ద్వారా క్లారిఫై చేసుకోవాలని